తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టు. అట్లాంటి స్ఫూర్తినిచ్చేటువంటి అనేకమైన ప్రపంచ పదులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ వీటన్నిటిని ఆయన తన సొంత కంఠంతో గానం చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ఆధునిక భగవద్గీత లాగాను లేకపోతే ఒక ధమ్మపదం లాగాను భావించవచ్చు అని నాకు అనిపిస్తుంది. అట్లాంటి అంటే ఆయన నోట విన్నప్పుడు నలగనిదే ఓ మూర్తికి కాంతి ఎలా పుడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన నక్తి కడుతుంది, ఫలితం అదే తీవ్ర పరిణామంలోనే సుమా అనడం. నువ్వు అంటే మోస్ట్ నువ్వు ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తేనే అది సక్సెస్ అవుతుంది అని చెప్పడం. నువ్వు తప్పకుండా ఒక లక్ష్యాన్ని కట్టుబడాలనడం. నువ్వు ఎక్కడ వెనుకబడిపోకుండా ఎరువీతే చేయకుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది అంట. పయనించే అడుగుతుంటే మాట చేయకుండా ఏం చేస్తుంది అంట. అట్లా తరతరాలు పరితరాలు తగిన పాలనలో సమన్వయించుకొని విడిపోయి ఉండే మనిషిని ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది. ఎంత అద్భుతం అంటే నిజంగానే అంటే ఒక పోటీ వాతావరణం లేదంటే జీవితంలో ఒక నైరాశ్యంలోనే ఎవరైనా సరే ఈ పుస్తకాలు తెరిచినప్పుడు ఒక 4 వాక్యాలు చదివితే వాళ్ళు తప్పకుండా తమ జీవితంలో కొన్ని చేసుకుంటూ అట్లా ఈ పుస్తకంలో ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా నేను తర్వాత వచ్చినటువంటి పోటీ పరీక్షల్లో నేను జిల్లా స్థాయి ర్యాంకులు సాధించాను. జిల్లా మొదటి ర్యాంకు సాధించిన 2008 2005 2004 వస్తే స్టేట్ ర్యాంకు సాధించాను. ఇది ఒకటి నాకు కానీ ప్రధానంగా నన్ను ప్రభావితం చేసినటువంటి ఈ మాటలు, ఈ ప్రపంచ పదులు నేనెన్నడూ మర్చిపోలేదు. ఇందులో ఉన్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. కానీ పాఠకుల కోసం నేను చెప్పదలుచుకుంది ఏమంటే మీరు ఈవెన్ ఆన్లైన్లో కొట్టినా కానీ ప్రపంచ పదులు అని